కేవలము రష్యా దేశం నుండి 17,000 మంది ఇశ్రాయేలీలు తిరిగి వారి స్వదేశానికి వచ్చినట్టు, అనగా ఇశ్రాయేల్ దేశానికి వచ్చినట్టు వారు రిపోర్ట్ని అందించారు. అది కూడా ప్రవచనం ఉంది. యెషయా గ్రంథం 40:3 నేను తిరిగి నా దేశస్థులను వారికి తూర్పు నుండి పొరుగుడు నుండి తప్పింతును అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీలు 10 గోత్రములు నాశనం అయిపోయారు. బాగుంది. మరి మిగతా 2 గోత్రాల సంగతి ఏంటిది అంటే 18వ అధ్యాయంలో అష్షూరు రాజు అంటున్నాడు కదా. 18వ అధ్యాయము 13వ వచనం, రాజు అయిన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరము ముందు అష్షూరు రాజు అయిన సెన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారముల గల పట్టణములన్నిటిని మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా 10 మందిని నాశనం చేసిన వాడికి 2 నాశనం చేయటం కష్టమైన పని కాదు కదా. మరి ఇప్పుడు వీళ్ళల్లో పుట్టింది 35వ అధ్యాయము 3వ వచనము, సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను బలపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లానుడి. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, సడలిన చేతులను ఏం చేయమంటున్నాడు? బలపరచమంటున్నాడు. తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. ఏదైనా పని చేసే ముందు, ఏదైనా ఆలోచన చేసే ముందు, ఒకవేళ ఇక్కడ వర్గం బలహీనంగా ఉంది అనుకుందా, ఈ బలహీనంగా ఉన్న వర్గాన్ని బలపరచమని చెప్పేది ఎప్పుడు? వాళ్ళ కోసం ఏదైనా వెనకాల సిద్ధపరిచినప్పుడు. అయితే ఇక్కడ దేవుడు కూడా వీళ్ళకి ఏమని చెప్తున్నాడు? సడలిన చేతులను బలపరచమంటున్నాడు, తొట్రిల్లు మోకాలను దృఢపరచమంటున్నాడు, ధైర్యము తెచ్చుకోండి, భయపడొద్దు అంటున్నాడు. అయితే ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు? ఎవరికి చెప్తూ ఉన్నాడు ఈ మాటలు అని అంటే చెప్పండి, ఎవరికి చెప్తున్నాడు? యోధా ప్రజలతో చెప్తున్నటువంటి మాట. వారి పరిస్థితి ఎలా ఉంది? భయాందోళనకు అష్షూరు రాజు సెన్హెరీబు అనేటువంటి వాడు మా పట్టణములను కూడా నాశనం చేయడానికి మా యొద్దకు వస్తాడేమో అనే మనిషి చేసిన ఒక చిన్న ప్రార్థన, మనిషి చేసిన ఒక చిన్న విజ్ఞాపన, మనిషి చేసిన ఒక చిన్న విజ్ఞాపనకి కానీ, మనిషి చేసిన చిన్న ప్రార్థనకి ఇంత శక్తి ఉంటే, అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, అడుగుడి అన్నాడు కదా. కొన్ని వారం చెప్పుకున్నాం, అడుగుడి ఇవ్వబడుడు అన్నాడు అని అంటే మనం అడిగినా కానీ కొన్ని పొందుకోలేకపోతున్నాం. దేవుడు ఏమన్నా ఇక్కడ అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడుగా నేను ఉంటూ ఉన్నాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఇస్తూ ఉన్నప్పటికీ అవి మన జీవితంలో జరుగుతున్నాయా జరగట్లేదా అని ఆలోచన చేస్తూ జరగట్లేదు. ఎందుకంట లోపము దేవుడిలో ఉందా, మనిషిలో ఉందా? మనిషిలోనే ఉంది. ఎందుకు మనిషిలోనే ఉందంటే దేవుడు మాట అంటాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడను అంటున్నాడు. అంటే దేవునిలో మార్పు లేదు, కానీ దేవుడిని సేవిస్తూ ఉన్నాను, దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాను అనే చెప్పి మనిషిలో మార్పు ఉంది, లోటుపాట్లు ఉన్నాయి. అయితే అధ్యాయము 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఎందుకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయం దేవుని యొద్దకు తీసుకొని రావటానికి వాడుకున్న తర్వాత అది ఏం చేస్తాం? సర్వసాధారణంగా పడేస్తాం. దాన్ని బాగు చేసుకొని వాడాలి అనే ఆలోచన మనకు వస్తుందా? ఎందుకని? అది లేకపోతే ఇంకొకటి మన దగ్గర ఉన్నాయి కదా. కాబట్టి అయితే దానిని బాగు చేసుకొని వాడుకునే ఆలోచన మనకు వస్తుందా? వేరేది ఉన్నప్పుడు ఉంటుంది. కాబట్టి ఏమి లేకపోతే అదే పరిస్థితి. ఉన్నప్పుడు దాన్ని వాడుకునే ఆలోచన కనీసం మనకి రాదు. దేవుడు సృష్టిని 5 రోజులు సృష్టిస్తే, ఈ 5 రోజుల సృష్టిలో నోటి మాటతోనే చేశాడు, కానీ మనిషిని తన స్వరూపమందు తన స్వహస్తాలతో నరుని చేసుకున్నాడు. ఒకరిని స్త్రీని గాను, ఒకరిని పురుషుని గాను. అయితే స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుని ఆజ్ఞలు తినొద్దన్న పండును తినకుండా ఉన్నారా? అప్పుడు ఆ ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారిలో ప్రవేశించింది ఏంటిది? పాపం. ఆ పాపము ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయింది?
ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయింది? నరకములో. పోతే పోని అని అనుకున్నాడా ప్రభువు? చేసుకోలేడు. ఇంకో మనిషిని పరిశుద్ధంగా చేసుకోలేడా? చేసుకోగలుగుతాడు కదా. ఇంకో టిష్యూ ఉంటే దీని వైపు మనం చూస్తామా? దేవునికి వేరే మనిషిని చేసుకునే అధికారం లేదా? ఆ శక్తి లేదా? మరి ఈ మనిషి వైపు ఎందుకు చూస్తున్నాడు? నశించుచున్న దానిని వెదకి, అందుకంటే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది. అనీతిమంతులమైన మనము నీతిగా జీవించమని దేవుని వాక్యము ఎన్నిసార్లు సెలవిస్తూ ఉన్నప్పటికీ మన ఆశలను, కోరికలను, వాంఛలను చంపుకోలేక దైవ వాక్కును ధిక్కరించుచు, దైవ ఆజ్ఞను మీరుచు పాపము చేయుచున్నటువంటి మన ఎడల దేవుని కృప విడిచి వెళ్ళిపోయిందా? అలాగే పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉందా? ముందుకు నడిపిస్తూ ఉంది. విలాప వాక్యంలో మాట అంటాడు. విలాప వాక్యం గ్రంథము ఉన్నటువంటి మాట. అయితే అటువంటి ప్రేమ నీ యొద్దకు, నా యొద్దకు, నిన్ను రక్షించటానికి, ఆపదలో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు, విభ్రాంతికి గురై ఉన్న మనిషిని ఆదరించడానికి, పునరుద్ధరించడానికి దేవుని వాక్యం దిగి నీ యొద్దకు వస్తే ఆ దేవుని వాక్యాన్ని అంగీకరించే విధానము ఏ మనిషికైనా ఉందా ఈ కాలంలో? ఇంకో మాట అంటాడు, నేను తిరిగి వచ్చే సమయమునకు ఏ ఒక్కరిలోనైనా విశ్వాసమును. ఇప్పుడు చెప్పండి, భక్తి అంటే మనిషి జీవితంలో ఈ కాలంలో ఏమైపోయింది? ఆచరణ అయిపోయింది. అందరూ వస్తున్నారు, నేను వస్తున్నాను. అందరూ పాడుతున్నారు, నేను పాడుతున్నాను కదా. మనస్ఫూర్తిగా ఆరాధన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనస్ఫూర్తిగా దేవుణ్ణి సేవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనస్ఫూర్తిగా దేవుని కొరకు నిందబడేవారు ఎవరైనా ఉన్నారా?